మీకు వివరిస్తాను. దేవునికి మహిమ. మీరు డిస్టర్బ్ చేయదురే, కదులుతున్నావు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నాతో పాటు అందరు చెప్పండి, విశ్వాసము. అమ్మో, ఇంతేనా? ఇంతేనా? గట్టి చెప్పండి. విశ్వాసము లేకుండా, ఇక్కడనే వస్తుంది సౌండ్, దేవుని ఇస్తాను. ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. హల్లెలూయా. దేవుని పిల్లారా, విశ్వాసము, ఈ మాటను చెప్పమని దేవుడు నాతో మాట్లాడాడు. చాలా సందర్భాలు విశ్వాసం గురించి మీకు బోధించాం. కానీ ఆ విశ్వాసము వినుట మటుకు వింటున్నాం, కానీ క్రీస్తు ఎడల విశ్వాసము కలిగి బ్రతకలేకపోతున్నాము. ఇది దేవుని ఒక ఘోష, దేవుని ఘోష అండి, దేవుని ఘోష. మరి దేవుడికి ఇష్టురాళ్ళుగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? నీలో ఏముండాలక? విశ్వాసవా? ఏముండాలి? విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అవ్వ కనబడతలే తాళ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. విశ్వాసం అండి. నువ్వు దేన్ని పోగొట్టుకున్నా సరే, ఆస్తులు పోయినా సరే, ఐశ్వర్యాలు పోయినా సరే, పిల్లలు దూరం అయిపోయినా సరే, బంధువులు దూరం అయిపోయినా సరే, కానీ విశ్వాసము ఒక్క దానిని నువ్వు బ్రతికించుకుంటే, విశ్వాస సహితురాలిగా, విశ్వాస సహితుడిగా నువ్వు ఉంటే, ఆ విశ్వాసాన్ని నువ్వు నిలుపుకుంటే తిరిగి అవన్నీ రెండంతలుగా పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు గారు, ఉదాహరణకు మనం ఎవరిని తీసుకోవచ్చు? యోబు గారి ఆస్తులన్నీ పోయాయి. పిల్లలు 10 మంది చనిపోయారండి. దేవుని పిల్లలారా, చేసుకున్న భార్య యథార్థతను విడిచి దేవుణ్ణి దూషించి మరణముక అన్నదండి, వెళ్ళిపోయింది. తన దగ్గరకు వచ్చినటువంటి స్నేహితులు కూడా తనను అపహసించారు. అందరూ దూరం అయిపోయారు. చివరిగా ఒంటిలో ఉన్న ఆరోగ్యము కూడా దూరం అయింది. ఏంటండి? ఆరోగ్యము కూడా. ఆయన కదలనీయకు, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆయన కదులుతున్నాను అనుకో, నేను మా వాక్యం చెప్పలేం, కష్టమైంది. ఇంకా ఇక్కడ కూర్చో. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, చివరికి ఒంటిలో ఉన్న ఆరోగ్యం కూడా తొలగిపోయింది. ఆ శరీరం అంతా వాపెక్కిపోయి ఎక్కడికి అక్కడ చిన్న చిన్న కూర్పులు తయారయ్యి చీము రక్తము కారుతూ ఉంటే కుక్కలు వచ్చి ఆ చీము రక్తాన్ని నాకాయండి. చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆస్తులు పోయాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, తన స్నేహితులైనటువంటి వారు అపహసించి ఏలన చేశారు. ఇవన్నీ కోల్పోయిన యోబయ్య గారికి ఒకటి మాత్రం తెలుసు: విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ఎడల, ప్రభుల ఎడల, దేవుని ఎడల విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు.
దాన్ని నిలుపుకున్నవాడు తిరిగి అవి రెండంతలుగా పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబయ్య గారు అన్ని పోగొట్టుకున్నాడు, ఏం చింతపడలే, ఏం బాధపడలే. భార్య వచ్చి అన్నది, నాయనా ఆ దేవుని పట్ల యథార్థత ఎంతవరకయ్యా? ఆ యథార్థతను విడిచి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటే, విశ్వాస సహితుడైన యోబయ్య ఏమంటున్నాడంటే, దేవుడు మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాకుండా పోతాడా? సమస్తము ఇచ్చింది దేవుడే, సమస్తము తీసుకున్నది దేవుడే. ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కోటి రూపాయల మాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. కోటి రూపాయల మాట. ఫోన్ ఇచ్చావు ఏం కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కోటి రూపాయల మాట. ఎందుకు అన్ని కోల్పోయినా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆయన తన భార్య పట్ల ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడంటే, దేవుని పట్ల ఉన్న విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ఒక్కటి మనం బ్రతికించుకున్నాం అనుకో, దేవుని పట్ల విశ్వాసాన్ని ఒక్కదానిని మనము భద్రపరుచుకొని కాపాడుకున్నాం అనుకో, ఎంతమందైనా విడిచిపోని, రోగమైనా మనకు రాని, ఎన్ని ఆస్తులైనా పోని, అవన్నీ తిరిగి రెండంతలుగా మన దగ్గరికి రావాల్సింది. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ నీ దగ్గర ఉంచుకొని వాటన్నిటిని నువ్వు కాపాడుకుంటూ విశ్వాసం అనే ఒక్కదాన్ని పోగొట్టుకున్నావు అనుకో, దేవుని పట్ల ఉన్న నమ్మికను నువ్వు పోగొట్టుకుంటే ఇవన్నీ నిన్ను విడిచి ఒక్కొక్కటి వెళ్ళిపోవాల్సిందే. అవన్నీ తొలగిపోయినా పర్వాలేదు అని విశ్వాసం ఒక్కటి నువ్వు కాపాడుకుంటే, యోబయ్య గారు ఎలా దీవించబడ్డాడండి? తిరిగి రెండంతల దీవెన వచ్చిందా రాలేదా? వచ్చిందండి. పోయిన పిల్లలు, చనిపోయిన పిల్లలు సైతం తిరిగి మరలా తనకు వచ్చారా రాలేదా? కలిగారా కలగలేదా? చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారయ్య గారు అంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. అవునండి, చదవండి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో. తిరిగి ఆయన రెండంతల దీవెన పొందాడు. 7,000 గొర్రెలకు ఎన్ని గొర్రెలు అండి? 7,000 14,000 గొర్రెలు. 3,000 ఒంటెలకు ఎన్ని ఒంటెలండి? 6,000 ఒంటెలు. ఇంకా గిత్తల 1000 పొట్టేల. 1000 పొట్టేలకు ఎన్ని పొట్టేలండి? 2,000. ఏదో గిత్తలు 500 గిత్తలకు బదులుగా 1000 గిత్తలు. తిరిగి రెండంతల దీవెన నీ దగ్గరికి రావాలంటే నువ్వు విశ్వాసమును కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో దేవుడి పైన విశ్వాసం ఉంచాలి. మిగతా మనుషులపైన, ఆస్తులపైన, ఐశ్వర్యాలపైన, అధికారులపైన, రాజులపైన విశ్వాసం ఎందుకు ఉంచొద్దు అంటే, దేవుని పిల్లారా, యేసుక్రీస్తుల వారు భూమిపైకి శరీరధారిగా రాకడకు ముందు దరిదాపుగా ఒక 3,000 సంవత్సరాల క్రితమే ఈ పద్ధతిని కొట్టేశాడండి. మనుషుల పైన ఉన్న విశ్వాసాన్ని, అధికారులు, రాజులు, ధనాలు, ఐశ్వర్యం మీద ఉన్న విశ్వాసాన్ని కొట్టివేశాడు ఒకే మాటలో. ఎక్కడుందా మాట? కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినాల్లో కొట్టివేశాడో చూడండి.
మనుషులను నమ్మొద్దని, రోజులను నమ్మొద్దని, వారి నమ్ముకుంటే నీకు మేలు లేదని ఎప్పుడు చెప్పబడ్డదండి మాట? ఏ కాలంలో, ఏ నాటి కాలంలో రాయబడ్డ మాట? కానీ మనం మారుతామా? మన విశ్వాసం ఎవరిపైన ఉంటుంది? నీ కొడుకుని నమ్ముకుంటావండి, నీ కుమార్తె నమ్ముకుంటావు, అంతెందుకండి నిన్ను నువ్వు నమ్ముకుంటావు. అసలు రేపు నీకు గ్యారంటీ ఉందా? రేపు ఉంటావనే గ్యారంటీ ఉందా? నిశ్చయత ఉందా? లేని వాటిపైన నమ్మికలు ఉంచకండి. హల్లెలూయా. రేపు నీ కుమారుడు ఉంటాడని ఆ గ్యారంటీ ఉందా? నీ భర్త రేపు ఉంటాడనే గ్యారంటీ ఉందా? నీ భార్య రేపు ఉంటుందనే గ్యారంటీ ఉందా? ఉండవండి. వేసుకునే చెప్పులకు, వేసుకునే వస్త్రాలకు సైతం వారంటీ, గ్యారంటీలు ఉన్నాయి, కానీ మానవుడికి గ్యారంటీ లేదని దేవుని వాక్యము ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన మాట. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. రేపు నీకు ఏమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము అగో. ఎంత మంచి మాట అండి ప్రభుల వారు చెప్తున్న మాట. నీ జీవమే పాటిది, ఆ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆ ఆవిరి వంటి వారు ఎవరైనా, రాజులు గాని, ప్రధానులు గాని, దేశాన్ని ఏలుతున్న చక్రవర్తులు గాని, నీ కడుపులో నుండి నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ సైతం రేపు గ్యారంటీ లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజుండి రేపు కనబడనే అటువంటి వారిపైన నమ్మికలు ఉంచాలనా? నమ్మాలనా? వద్దండి. దేవునికి వ్యతిరేకమైన చెయ్యొద్దు, వాక్య విరుద్ధమైన మనస్సు మనకుండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, యేసు ప్రభుల వారు చాలా మంచి దేవుడు అండి. ఆయన నమ్ము, నీకు మేలు. ఆయన నమ్ము, నీకు మేలు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. లేదంటే 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, మీరు బ్రతుకుదురు, మీరు బ్రతుకుదురు. ఎవరిని ఆశ్రయిస్తే బ్రతుకుతారండి? మీ కొడుకునా, మీ కూతురునా, మీ భర్తనా, మీ భార్యనా, నీ యావదాస్తినా, నీ బలగానా, నీ బలాన్నా? వేటిని ఆశ్రయించాలని బైబిల్ సెలవిస్తుంది? యెహోవా, యావే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దాని చేతులు లేవట్లే, ఎంత కష్టపడొచ్చురో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెవిటోని ముంగట శంఖ మోగితే ఏమవుతుందంట? చెవిటోని ముంగట శంఖ మోగితే ఏమవుతుంది తెలియదా? ఇది శంకు కాదు, బొక్క అన్నట్టు. తృప్తిగా ఆరాధించండి దేవుణ్ణి, యథార్థంగా ఆరాధించండి, నిండు మనసుతో క్రీస్తుకు లోబడండి. ఎద్దండి 2 చేతులు, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తారు, చిన్నలు సైతం అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. రాజులా రాజా, మహారాజుడా. ఏంటండి ఆయన?
ఏ బోలానిలో మనం లోక దేవతలు అనబడిన వాళ్ళు కూడా ఏ బోలాయనలో ప్రభువుల ప్రభువ నా యేసయ్యా నిన్న నేడు మారని దేవుడా. ఏమైంది? పాట పాడాడు, హ్యాపీగా ఉండాలి, దిగాలుగా ఉండాలి. ఆహా, నిన్న నేడు మారని దేవుడా, యుగ యుగములలో యుగ యుగములలో అతి శ్రేష్ఠుడా నీకే నారాధనా, నీకే నారాధనా. మహిమగల మహారాజుడా, మహిమగల మహారాజుడా. అందరం వెనకాలన్నారు. అందరిలోనా అతి శ్రేష్ఠుడా, బలశూరుడా నా యేసయ్యా, బలశూరుడా నా యేసయ్యా నీకే నారాధనా, నీకే నారాధనా. మహిమగల మహారాజుడా, అందరిలోనా అతి శ్రేష్ఠుడా, మహిమగల మహారాజుడా యేసయ్యా అందరిలోనా అతి శ్రేష్ఠుడా. గ్లోరీ చెప్పడు, ఒకే దాటిగా వెనక ముందు కొట్టదు. ఆదియు అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగవు నా యేసయ్యా, ఆదియు అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగవు నా యేసయ్యా నిన్న నేడు మారని దేవుడా, నిన్న నేడు మారని దేవుడా, యుగ యుగములలో అతి శ్రేష్ఠుడా, యుగ యుగములలో అతి శ్రేష్ఠుడా నీకే నారాధనా, నీకే నారాధనా. అందరం నీకే నీకే నారాధనా. మహిమగల మహారాజుడా, అందరిలోనా అతి శ్రేష్ఠుడా, మహిమగల మహారాజుడా. ఆమేన్. అందరిలోనా అతి శ్రేష్ఠుడా, బలశూరుడా నా యేసయ్యా, నీకే నారాధనా, నీకే నారాధనా. ఆమేన్. నీకే గ్లోరీ లో షారాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ధనా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పాట రాసుకునేటప్పుడు ఎవరు అసలు, ఈయన ఎవరు, ఈయనది ఏంది, నన్నెందుకు పట్టుకున్నాడు, అసలు తునికని ఎందుకు నిలబెడుతున్నాడు, ఇలా నాలా ఎంతోమంది దైవజనుల సాక్ష్యాలు వింటుంటే రక్తం ఉడుకుతుంది. తునికలను ఎన్నిక వచ్చేటట్టు మారుస్తున్నాడే, అసలు ఎవరైనా ఒక ఆలోచనతో పెన్ను పట్టుకొని కాపీ పట్టుకొని ప్రార్థన రూమ్లో కూర్చుంటే
అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాయం చేశాడు. ఆయన మహిమ గల మహారాజు. ఆమేన్. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా దేవుడి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ గల మహారాజు, అందరిలో నా అతి శ్రేష్ఠుడు. దేవునికి మహిమ. 10,000లో అతి సుందరుడండి. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ఆయనతో మనకు స్నేహం అంటే మామూలు సంగతి అండి? అసలు ఆయన పేరెత్తి ప్రార్థన చేయగలిగిన స్థాయి మనకు దేవుడు ఇచ్చాడంటే మనం మామూలు కాదండి. దేవుని స్తోత్ర. ఆయన రొమ్ములో ఉన్నటువంటి గుండెలో మనమున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆయన తలంపులో మనమున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలశూరుడు. ఆమేన్. ఆయన యుద్ధ శూరుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, బలశూరుడు. కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తే మీకు మేలు. కానీ మన విశ్వాస కోణము దేవుడి మీదనే ఉంటుందా అండి? చిన్న సమస్య వస్తే ఏం దేవుడు అంటారు. పక్కపొన్న మనం వెళ్తుంటే ఎవరైనా మనం ద్వేషించారనుకో, అవమానం భరించలేక ఏం దేవుడు అంటాం. 1-2 రోజులు ఏదైనా ఒక శ్రమల కొలిమిలో మనం చిక్కామనుకో, ఏం దేవుడు అంటాం. నీ భర్తే ఎన్నడూ నిన్ను అపహసించని వాడు, నీపై చెయ్యెత్తని వాడు, ఒక్కసారి చెయ్యెత్తి ఒక లెంపకాయ వేసాడు అనుకో, ఏం దేవుడు అంటావు. నీ భార్య నిన్ను తక్కువ చేసి ఒక్కసారి ఎప్పుడోసారి పొరపాటున మాట్లాడిందనుకో హేళనగా, ఏం దేవుడు అంటాం. నీ పిల్లలు నీ మాట వినకపోతే ఏం దేవుడు. నీ భర్త నీ మాట వినకపోతే ఏం దేవుడు. నీ భార్య నీ మాట వినకపోతే ఏం దేవుడు. ₹1,00,00,000 మాట చూపిస్తాను బైబిల్ గ్రంథంలో, చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? గట్టిగా చప్పట్లు కూడా. గ్లోరీ, హల్లెలూయా. బాబా, థ్యాంక్ యూ జీసస్. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదండి. మన విశ్వాసంలోనే లోపము తప్ప దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసంలోనే లోపము, దేవుణ్ణి మనము నమ్ముటలోనే లోపము. నిన్ను అట్టిటి తిరగొద్దని చెప్పలే, నేను కాల్చి వాతలు పెట్టరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసంలోనే లోపాలు ఉన్నాయండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. మరి అలా అంటే బైబిల్లో రాసిన మాట తప్పైతుంది. మాకు ఇన్ని బాధలు ఎందుకయ్యా, ఇన్ని శ్రమలు ఎందుకయ్యా, ఇన్ని కష్టాలు ఎందుకయ్యా, ఇన్ని దుఃఖాలు ఎందుకయ్యా? నువ్వు పరలోక రాజ్యంలో నిలబడాలంటే అవి తప్పవు. ఆమేన్. కొంతమందికి నువ్వు దీవెనకరంగా ఉండాలంటే అవి తప్పవు. దేవుడు నీతో ఉండాలంటే అవి తప్పవు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ భూమి ఉంది, ఇలాగే చదునుగా ఉన్నదనుకో, పంట పండుతుందా అండి? పండుతుందా? ఈ భూమి దున్నబడితేనే, దాంట్లో విత్తనం వేయబడితేనే, ఆ భూమి నన్ను దున్నుతున్నారంటే పంట వస్తుందా అండి? పంట వస్తుందా? ఆకాశములో మేఘం ఉంది, ఆ మేఘము నిండా నీళ్లున్నాయి. ఆ మేఘము అలాగే ఉంటే భూమి పైన వర్షం పడుతుందా అండి? మేఘం ఏం కావాలి?
చీల్చబడాలి. అమ్మో నేను చీల్చబడను, ఆ శ్రమ నాకొద్దు అంటే వర్షం భూమిపైకి వస్తుందా? ప్రజలు బ్రతారా? దేవుని పిల్లలారా, ఒక రాయి ఉంది. ఆ రాయి ఒక బండరాయి, అది అలాగే ఉంటే ఒక శిల్పాకారుడు దాన్ని చెక్కాలని ఒక సుత్తే ఒక నక్కు పట్టుకొని కొడుతుంటే, అమ్మో నన్ను చెక్కొద్దు, అమ్మో నన్ను చెక్కొద్దు అంటే ఆ శిలా శిల్పంగా మారుతుందా? దానికి విలువ వస్తుందా? శిలా శిల్పంగా మారితే దాన్ని దేవుడని కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, ఇలాగా చెప్పుకుంటూ పోతే శ్రమ మనకు అవసరం. వాటికే శ్రమ అవసరం, మనకు శ్రమ వద్దా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బంగారం అండి, అది తీసినప్పుడు రాయి వలె, మట్టి రాయి వలె ఉంటుంది. బీడిఎల్ కంపెనీలోకి వెళ్ళి చూస్తే మీరు మట్టి రాళ్ళే అనుకోవాలి, బంగారం కాదనుకుంటాం. కానీ దాన్ని 7 సార్లు మూవ వేసి కాల్చుతే ఏమొస్తుంది? బంగారము. అమ్మో నేను కాల్చబడను, అగ్నిలో నేను కాల్చబడను అంటే ఆ బండరాయి అంటే ఆ మట్టి రాయి బంగారంగా మారుతుందా? శ్రమ మనకు అవసరం, ఎంతవరకు అవసరమో ఆయనకు తెలుసు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వదు, చెక్కబడకపోతే శీల శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపం రావాలంటే మనము ఏ కొలిమిలో కాలాలి? శ్రమల కొలిమి, శ్రమల కొలిమి, శ్రమల కొలిమి. రైట్, పాట పాడదాం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వదు, చెక్కబడకపోతే శీల శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా ఇది సత్యం, విడువబోకుమా విశ్వాసం, నమ్ము నేస్తమా ఇది సత్యం, విడువబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే, కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలుందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపోడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను
విడిచిపోడు. కంటి పాపలా కాపాడి కన్న తండ్రిలా తోడుండి, కంటి పాపలా తోడుండి కన్న తండ్రిలా నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, విడువబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా, థ్యాంక్ యూ లార్డ్. విడువబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. హల్లెలూయా. దేవుని పిల్లరా, నీ కుమారుడు ఏడుస్తున్నాడు అనుకో, నీ కుమార్తె ఏడుస్తున్నది అనుకో, ఆ ఏడుపును తుడవడానికి తండ్రిగా తల్లిగా నీ బాధ్యత ఎంత ఉంటుందండి? నా కుమారుడు భయంకరమైన ఆపదలో ఉన్నాడు, భయంకరమైన కన్నీటికి దొరికిపోయాడు, చిక్కులో చిక్కాడు, ఎలాగైనా నా కుమారుని తప్పించాలని, అతని కన్నీరుని తూడ్చాలని సాధారణ శరీర రీతిగా ఉన్న తండ్రిగా తల్లిగా మీ బాధ్యత ఎంత ఉంటుందో చాలా ప్రయత్నం ఉంటుంది. దేవుని పిల్లలారా, నీ కడుపులో పుట్టిన బిడ్డ పైన నీకు అంత ప్రేమ ఉంటే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మనం, ఆయన రక్తాన్ని సొమ్ముగా సొత్తుగా పెట్టి కొన్న మనం, మన తల్లి గర్భంలోకి మనము రాకమునుపు ఆయన గర్భంలో ఉన్న మనం, ఆయన ఆత్మీయ తండ్రి, ఆయనకి ఎంత బాధ ఉంటుందండి మన కన్నీరును తుడవాలని, మన ప్రతి భాష బిందు సంతోషంగా మార్చాలని ఎంత బాధ్యత ఉంటుందో తెలుసా? దేవదూతల్ని పిలిచి, రే రండ్రా రండ్రా అని దేవదూతల్ని పిలిచి, పోరా నా బిడ్డ దుఃఖంలో ఉంది, వెళ్ళు వెళ్ళు నాయనా. మికాయేలు దూతను పిలిచి, వెళ్ళు నా బిడ్డ దుఃఖంలో ఉంది, ఓదార్చుపో, మేలు చేయిపో. గబ్రియలు దూతను పిలిచి, నడు త్వరగా భూమిపైకి వెళ్ళి నా బిడ్డ దుఃఖంలో ఉంది. యేసయ్య ఆశలన్నీ ఎవరో తెలుసా? మనమే. యేసయ్య ఆశలన్నీ ఎవరో తెలుసా? మనమే. నీ కొడుకు కొరకు నువ్వు రక్తం కార్చవు, నీ కూతురు కొరకు నువ్వు రక్తం కార్చవు, కానీ ఆత్మీయ తండ్రి మన కొరకు రక్తము కార్చి, ఆయన రక్తాన్ని విలువబెట్టి మనల్ని కొన్ని ఈరోజు భూమి మీద నిలబెట్టాడు. ఆయనకెంత ప్రేమ తెలుసా మనం అంటే? ఇంకెన్నిసార్లు చచ్చిపోవన్నా చచ్చిపోతాడు మన కొరకు, ఇంకెన్నిసార్లు రక్తం కార్చమన్నా కారుస్తాడు, ఇంకెన్నిసార్లు భూమిపైకి శరీరధారిగా దిగిరమ్మన్న దిగొస్తాడు. చాలా ప్రేమమయుడండి ఆయన. కాబట్టి ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. ఆమెన్. ఇప్పుడున్నటువంటి శ్రమల కొలివిలో నాకే ఈ బాధల అని అనుకోకు, అవి నీకు అవసరము. ఎందుకంటే రానున్న దినాల్లో 2025లో నువ్వు హెచ్చించబడాలంటే, నీ దుఃఖము సంతోషంగా మారాలంటే, నువ్వు లేడి వాళ్ళ గెంతులు వేస్తూ ఆనంద గీతాలతో క్రీస్తుని ఆరాధించాలంటే, నీ ఇల్లు సుఖ సంతోషాలతో నింపబడాలంటే శ్రమల కొలిమి తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలండి? కొన్ని రోజులే. ఎన్ని రోజులు? కొన్ని రోజులు, 10 రోజులు. ఆమేన్, హల్లెలూయా. 10 రోజులు అంటే ఏందయ్య గారు? సంవత్సరాల నుండి మేము శ్రమల కొలిమిలో ఉన్నాం. అవసరమేమో నీకు, ఇంకా నీలో ఉన్నటువంటి చీడ వెళ్ళిపోలేదేమో. ఒక చెట్టుకు మందేసామనుకో, ఒక్కసారి మందేసి ఎరువేసి నీళ్లు పెడితే అది చక్కగా నిగనిగ అయిపోయి కాతొచ్చిందనుకో, దానికి మరలా మందేస్తుంటామా? సరిపోతుంది. కానీ ఇంకో మరో చెట్టుకు మందేసి ఎరువేసి నీళ్లు పెడితే అది కాత రాకపోయిందనుకో, మళ్ళొకసారి దానికి మందు వేయవలసి ఉంటుంది. మళ్ళోసారి వేస్తారు, నీళ్లు పెడతారు, అయినా కాత గాయకపోయిందని మళ్ళోసారి అవసరం. అలా చేసిన అది ఫలించలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు దానికి ఏమిస్తారండి? ఇంజెక్షన్స్ చేస్తారు, ఇంజెక్షన్స్. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే,
దేవుడు మనల్ని శ్రమ పెట్టువాడు కాదు. హల్లెలూయా. మన ఇష్టాలే, మనలో ఉన్న అవిశ్వాసమే మనము చాలా దూరం అయిపోతున్నాం దేవునికి. దేవుడు ఏ పని చేయడానికైనా మనకు దగ్గటి వస్తాడు. దగ్గటి బంధు ఎవరండి? దేవుడే. ఆమేన్. హల్లెలూయా. దగ్గటి బంధువుడు దేవుడే. ఆయన ప్రార్థన చేయండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన చిత్తం చేయండి, మీరు దీవించబడతారు. ఆమేన్. ఏంటండి, గదరేనియా పట్టణంలో నేను వేరే వాక్యం చెప్పాలని వచ్చాను, ఏదో దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. నేను వేదములు రాసుకొని వచ్చానండి, మామూలుని కానీ. ఏంటండి, వేదములలో క్రీస్తు ఉన్నాడు, ఆయన పేరు వేద గ్రంథాల్లో ఉన్నది. అది వివరణ చేయడానికి మీ దగ్గరకు వచ్చాను. కానీ ప్రభు ఏ కోణంలో వెళ్తున్నాడు, మీ ఆత్మీయ ప్రగతికి ఇది అవసరమేమో. ఆమేన్. హల్లెలూయా. గదరేని అనే ఒక పట్టణంలో అక్కడికి వెళ్తే ఒక యవన బిడ్డ అండి, ఒక యవనస్తుడు ఎన్ని దెయ్యాలండి? చాలా దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు? చాలా దెయ్యాలు. ఒకటా రెండా? ఎక్కడుంది ఈ మాట చదువుతారా? బైబిల్లో రిఫరెన్స్ ఎక్కడుందా అని చాలాసార్లు చెప్పాను మీకు. దేవుని స్తోత్రం. 10 రూపాయలు ఇస్తాండి ఎవరైనా చదివారంటే, 10 రూపాయలు ఇస్తా. దేవుని స్తోత్ర. ఈ ప్రార్థన అయిపోగానే చదవకపోయారు అనుకో, మీరే ఒక్కొక్కరు అందరు 10 రూపాయలు నా చేతిలో పెట్టాలి. దేవుని ఇక చూడు, పాపం ముసలోళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ మీద భారం పెట్టకండి. ఎక్కడికి వెళ్ళిస్తారు నువ్వు 10 రూపాయలు? దేవునికి మహిమ. హల్లెలూయా. చాలా మొద్దువారిపోతుంది మైండ్ అంతా కదా, చాలా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అది దొరకట్లేదా అండి? దేవుని స్తోత్ర. అగో రైట్, 10 రూపాయలు తప్పించండి మీకు. ఆయనను బట్టి ఒకసారి చెప్పాలి. దేవుని నువ్వు కొట్టాలి రే, ఫస్ట్ నువ్వు కొట్టాలి. నువ్వు 10 రూపాయలు ఏం జల్ది తెచ్చిస్తున్నా, చిన్నపిల్లలు ఇయ్యలేరు. చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. చదువుకుంటే సరిపోతుందండి. ఏంట్రా నువ్వు చదివేది? ఏది? మత్తయి సువార్త 12వ అధ్యాయమా? కాదు. లూకా సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళండి. 8వ అధ్యాయము 30, 31, 32 వచనాల నుండి చదవండి. అది ఎన్నిసార్లు చదివించాను ఈ మాట? ఏంటండి మర్చిపోతారు అసలు. మీరు 10 రూపాయలు ఇవ్వాలి నాకు. రిఫరెన్స్ తప్పు. హల్లెలూయా. తప్పు రిఫరెన్స్. నేను అదే అనుకుంటున్నాను. నా మైండ్ అంతా ఎక్కడ పోతుంది అక్కడ ఉరుకుతుంది. మళ్ళీ ఆ చర్చిలో వాక్యం చెప్పాలి, ఆ సౌండ్ సిస్టమ్ కొద్దిగా తేడా అయిందంట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. చదవండి. యేసు నీ పేరేమని అడగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉన్నందున. ఎన్ని దెయ్యాలండి? ఎన్ని దెయ్యాలు? ఇవెన్ని దెయ్యాలు? చాలా. అంటే 1, 2, 1000, 2000? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. చాలా దెయ్యాలు. చాలా దెయ్యాలు పట్టి శరీరాన్ని రాళ్లతో కోసుకుంటూ రక్తం కారుతుంటే ఒంటి మీద వస్త్రం లేక తిరిగితే ఏ తల్లికి ఏ తండ్రికి సంతోషంగా ఉంటుందండి? ఎదిగిన బిడ్డ చాలా దెయ్యాలకు దొరికిపోయి ఆపదలో ఉండి సమాధులలో, అరణ్య ప్రాంతాల్లో కేకలు వేస్తూ పదనైనటువంటి రాళ్లతో శరీరాన్ని కోసుకొని రక్తం చిందించబడుతుంటే వాడి ఒంటి మీద వాడికి సోంచా లేదు,
కుటుంబం మీద సొంచ లేదు, అసలు భూమి మీద ఉన్నాననే ఆలోచన లేదు. వారిని బట్టి ఏ తల్లి ఏ తండ్రి బాధపడుకుంటుంటారండి. దాంతో కొడుకుని చేశాక బాధ, దుఃఖం అండి. అన్ని దెయ్యాలు పట్టినవాడు యేసయ్యకు ఎదురు పడితే దెయ్యం యేసయ్యని ఏమని పొగుడుతుందండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా. దెయ్యం గుర్తుపట్టింది నా దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాకేం పనయ్యా అని గడగడ గడగడ అన్ని దెయ్యాలు, ఒకటా రెండా, కోట్లు కోట్లు కోట్ల దెయ్యాలున్నాయి. ఆ దెయ్యాలని గడగడవనికి మమ్మను పాతాళానికి పంపించకయ్యా, పాతాళాన్ని పంపించకయ్యా అని వణుకుతున్నాయి. వాటికి అర్థమైందండి పాతాళం విలువ. ఆ పాతాళం విలువ ఏటికి తెలిసింది? దెయ్యాలకు తెలిసింది. ఈరోజు ఎవరికి తెలుస్తలేదు? మనుషులకు తెలియట్లే. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఇతన్ని విడిచి వెళ్ళిపో. అంతకంటే అద్మానమని కొడుకు, వాడికంటే అద్మానమని కొడుకు నీ కూతురు. వాడిలా బట్టలు లేకుండా తిరుగుతున్నారా? వాడిలా పిచ్చోళ్ళై తిరుగుతున్నారా? ఆ గదిరే అనే పట్టణంలో సేన అనే దెయ్యము పట్టిన వాడి కంటే హీనమైన జీవితమా నీ కుమారుడిది, నీ కుమార్తెది, నీ భర్తది, నీ భార్యది. శరీరాన్ని కోసుకొని రక్తం చూస్తున్నారా? సమాధులలో అరణ్యములలో తిరుగుతున్నారా? అలాంటి వాణ్ణి క్రీస్తు బాగు చేసినప్పుడు నీ కొడుకుని బాగు చేయలేడా? అలాంటి వాణ్ణి తీర్చిదిద్ది ఒక మానవుడిగా నిలబెట్టిన ఆ సృష్టికర్త నీ కుమార్తెను నిలబెట్టలేడా? మా అంటే నీ కొడుకు సిగరెట్ తాగుతుండేవా? మా అంటే నీ కొడుకు అబద్ధం ఆడుతుండేవా? మా అంటే నీ కూతురు సినిమాలు చూస్తుందేమో, సీరియల్ చూస్తుందేమో. నీ భర్త ఎప్పుడో ఒకసారి మందుకు బానిస అవుతున్నాడేవా? మార్చలేడా? దేవుడు మార్చలేడా? నీ విశ్వాసంలో లోటుంది, నీ విశ్వాసంలోనే తేడా. దేవునిలో లేదు. దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు నమ్ముటలో బలహీనత కనబడుతుంది. అది సరిగావడానికి, అది పరిపక్వం కావడానికి నీకు శ్రమ వస్తూ ఉంది. ఆ శ్రమ రావద్దు. నా కొడుకు మంచి కావాలి, నా కూతురు మంచి కావాలి, నా ఇల్లు కట్టబడాలంటే ఈ లోకాన్ని మరిచి క్రీస్తుని గుండెలో ముద్ర వేసుకో. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు వైపు చూడు. 127 కీర్తన గ్రంథము 1వ వచనం, 127 కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దానిని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఏం మనకొస్తుంది? నీ తెలివి, నీ ఇంట్లో ఉన్న బచ్చగాన్ని నిలబెట్టడానికే పనికిరాదు. నీ బలము, నీ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నిలబెట్టండి. కొందరు మనవళ్ళు పిల్లలు, ఓ 4 సంవత్సరాల అబ్బాయి ఆడు కింద పడి ఏడుస్తున్నాడు అనుకో, వాడిని ఓదార్చు, నిలబెట్టు. కాదు, వాడు కుర్కురు ప్యాకెట్ కావాలన్నాడు అనుకో, ఇది తినొద్దండి కుర్కురు ప్యాకెట్లు. దాంట్లో బాగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, క్యాన్సర్లు కూడా వస్తున్నాయి దాంతో. తినొద్దు పిల్లలు. కాకపోతే కుర్కురు ప్యాకెట్ కావాలని ఏడ్చిండు అనుకో, ఇప్పుడు వీడి కింద పడి కొట్టుకున్నాడు అనుకో, వాడిని నిలబెట్టగలిగిన స్థాయి వాళ్ళ అమ్మ నాయనకు ఉంటుందా? వాడికి ఖచ్చితంగా 5 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెడితే తప్ప. దేవుని పిల్లలారా, వాడు పాడైనా సరే కానీ వానికి ఇవ్వాలి. కానీ దేవుడు అలా కాదు. చాలామంది అనుకుంటారు, నా జ్ఞానం ఉంటే, నాకు బలం ఉంటే, నాకు శక్తి ఉంటే, నాకు ఆరోగ్యం ఉంటే ఎంత బాగా ఇల్లు కట్టుకునేటోని. కాదు, ఇల్లు కట్టడం నీ పని కాదు. ఇల్లు కట్టేది ఎవరు? యెహోవా. ఇల్లు కట్టించని ఎడల నువ్వు కట్టుకోవాలని ఎంత ప్రయాసపడ్డదంతా నిరార్థకమే. అవిశ్వాసంగా వెళ్ళొద్దండి. ఇల్లు కట్టువాడెవరు? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇల్లు కట్టువాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన కాళ్ళ మీద నీ చెయ్యి ఉంచు, నీ కన్నులు ఆయన వైపు చూచేటట్టు ఉంచు, విశ్వాస కోణముల ముందుకు సాగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, యెహోవాయే. అబ్బా, జనులను సజీవులుగా మృతులుగా చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయన. అంటే ఆ పాతాళానికి వెళ్ళిన వాళ్ళు వస్తారా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చాలా మంది సేవకులు అంటారు, ఆ నరకానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారుగా అంటే ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేస్, నరకానికి వెళ్ళిన వాడిని, పాతాళానికి వెళ్ళిన వాడిని కూడా తీసుకురాగలిగిన దమ్మున్నోడు మన ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 107వ కీర్తనలో మీరు 10 నుండి 15 వచనాలు చదివితే, 25 నుండి 35 చదివితే నరకానికి వెళ్ళిన వారిని కూడా దేవుడు తీసుకొస్తాడని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, నీ భవిష్యత్తు ఆయన దగ్గర ఉన్నది, నీ పిల్లల భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు తల్లి, ఆయన నీ దేవుడు, ఆయన నీ రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీలో రాసిన పత్రిక 6:4లో ఉంది, దేని గురించి మీరు చింతపడకుడి, కానీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి విన్నపములు చేయండి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తుల వారి వల్ల నీ తలంపులకు, నీ ప్రాణమునకు కావలి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 55:22 సెలవిస్తుంది, నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. కీర్తన 68:20లో ఉన్నది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పెంట మీద పెంకాసైన దేవునికి కావాలి. ఆమేన్. ఆ పెంకాసు కంటే ఈనమైన వాడు దావీదు, కానీ అలాంటి వాడిని దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడకు బిడ్డ, తల్లి, మన దేవుడు చాలా గొప్పడు. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కన్నీలో విశ్వాస లోపం ఉంది, దాన్ని సరి చేసుకో. విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, దాన్ని పెంచి పెద్ద చేసుకో. ఆమేన్. పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలుగా నువ్వు పొందుతావు. తునికలైన నీ బిడ్డలు, అజ్ఞానులైన నీ బిడ్డలు, ఎడ్డోలైన నీ పిల్లలు రాజ సింహాసనాల మీద ఎక్కుతారు. అనాథలుగా ఉంటున్నాం మేము అనుకుంటున్నావా? అనాథ బిడ్డ అయిన ఎస్తేరును దేశానికి 127 సంస్థానాలకు మహారాణిని చేసినవాడు నిన్ను చేయలేడా? నీ కుటుంబాన్ని నిలబెట్టలేడా? ఆ స్థాయి కాకున్నా అందులో కొంత స్థాయి అయినా మనకు దేవుడు ఇయ్యలేడా? కనీసం ఓదార్చి కన్నీరు తోడలేడా? నీకు ఆ విశ్వాసం లేదు దేవుడి మీద. ఇంకా నమ్మో, విశ్వసించి ముందుకు సాగు, ఏదైనా చేస్తాడైనా. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని ఇష్టం, చాలా లేటుగా వచ్చాను కనుక. దేవుని పిల్లారా, విజయవాడ అనే పట్టణంలో, అంటే వైజాగ్లో టీచర్గా చేస్తారు ఆ అక్క, ఆమె, ఆయన భర్త. వాళ్ళు విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒక కారులో వస్తున్నారు, సామాన్లన్నీ డీసీలో పంపించారు. కారులో వస్తుంటే
వాళ్ళకు రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే భర్త కారులో నుండి పోయి బయటపడ్డాడు. భార్య ఎగిరిపోయి ఆ రోడ్డు పక్కన కొన్ని బెందడు రాళ్ళు ఉన్నాయి, ఇంతింత రాళ్ళు. ఆ రాళ్ళ మీద పడేసరికి గర్భానికి ఒక రాయి తగిలి గర్భసంచి పగిలిపోయిందండి. అప్పటికి వారికి సంతానం లేదు. దేవుని పిల్లరా, ఆమెను తీసుకొని విజయవాడ హాస్పిటల్కి వచ్చి అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టరు ఐసీలో నుండి బయటకు వచ్చి తన భర్తతో ఒక మాట అన్నాడు, ఆవిడ బ్రతకాలంటే ఆమె గర్భసంచి తీసివేయాలి. కానీ అప్పటి సంతానం ఉందా? లేదు. భర్త బాధపడ్డాడు. ఇద్దరం టీచర్స్ జాబే చేస్తున్నాం, పిల్లలు లేకపోతే ఎలా? ఒక్కరైనా కానీ గర్భసంచి తీపిచ్చే వాళ్ళనని మనసులో అనుకున్నాడండి. అనుకొని డాక్టర్లతో తన గోడు వివరించాడు. నాకు సంతానం లేదు సార్, ఇంకా ఒక్క బిడ్డ అయ్యేదాకా గర్భసంచి నిలవగలిగితే. లేదు, గర్భసంచి ఉంటే ఆవిడ ప్రాణానికి అపాయమన్నారు. ఆవిడ బ్రతకడం ముఖ్యం కనుక వెంటనే సంతకం చేశాడండి. అప్పుడు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ విషయము ఆమె భర్తకు తప్ప ఆమెకు తెలియదు. ఆమెకు తెలియదండి. ఆమె చక్కగా ఇంటికి వచ్చింది, డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి తీసుకొచ్చారు. చక్కగా మంచిగా అయ్యింది. తర్వాత టీచర్ జాబ్కి వెళ్తుంది. కానీ మధ్యలో ఒక 5-6 నెలల తర్వాత యేసు ప్రభు సువార్త ఆమె దగ్గరకు వచ్చింది. ఆమెన్. మీలో ఒకరు లాంటి వారు వెళ్ళి క్రీస్తుని ఆమెను పరిచయం చేసి చర్చికి రండి అని తీసుకెళ్ళారు. ఆ చర్చిలోకి వెళ్ళాక దేవుని వాక్యం వింటుంటే ఆ వినుట వల్ల ఆమెకు విశ్వాసం ఎదుగుదల అవుతూ వచ్చింది. ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఆమె భర్త అన్నాడు, మనము బ్రాహ్మణ్స్, మనము యేసు ప్రభుని నమ్మొద్దు, ఆయన్ని ఆరాధించొద్దు. నువ్వేదో కాస్త చాలా బాధలో ఉన్నావని నేను పంపిస్తున్నాను, కానీ 3 దినాలు వారానికి ఉపవాసం చేస్తున్నావు అని అన్నాడు. చాలా బలహీనమవుతావు, వద్దు అని అంటే ఆవిడ వినలేదండి. ఆవిడేమంటుందో తెలుసా? నా దేవుడు గొప్పడు, ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నా ఇల్లు కడతాడనే ఆలోచనలో ముందుకు సాగింది. అలా చర్చికి వెళ్ళడం, రావడం, వారంలో 3 దినాలు ఉపవాసాలుండి ప్రార్థనలు చేయడం, దేవుడి సన్నిధిలో ఒక్కొక్కసారి 20 రోజులు 50 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ వచ్చిందండి. ఆమె భర్త అనుకున్నాడు, ఈమెకు గర్భసంచి లేదు, ఈవిడ కాస్త బలహీనమై కింద పడిపోతే ఇక ఈవిడని లేవనెత్తడం నా వల్ల కాదు, డాక్టర్ల వల్ల కూడా కాదు అని భయపడుతున్నాడు. కానీ నీకు గర్భసంచి లేదు, నీకు బలము లేదు అనే మాట చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ మాటే గనక చెప్తే ఆమె ఏమవుతుంది? చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చెప్పలేక దాచిపెట్టాడు. దేవుని పిల్లారా, ఆవిడ 1 సంవత్సరం మందిరానికి వెళ్ళింది, 2 సంవత్సరాలు వెళ్ళింది, 3 సంవత్సరాలు వెళ్ళింది, 4 సంవత్సరాలు వెళ్తూ వస్తుంటే భర్త ఒకరోజు అడ్డుపడి, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు, నీకు ఏం మేలు జరుగుతుందని? నీకు దేవుడు సంతానం ఇస్తుండా? నీకు మంచి బలం ఆరోగ్యం వస్తుందా? ఎందుకు వెళ్తున్నావు అంటే ఆవిడ అన్నది, నా దేవుడు యేసుక్రీస్తుల వారి తప్ప ఇంకెవ్వరు నాకు సంతానం ఇవ్వలేరు, ఆయన్నే నా ఇల్లు కట్టువాడు అంటున్నది. ఇతను అంటున్నాడు, యేసు ప్రభు కాదు, స్వయంగా ఆయన దిగొచ్చి నీకు కనబడి నిన్ను దీవించి నీకు గర్భఫలం ఇస్తానన్నా నీకు పిల్లలు కారు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏం తెలుసు? గర్భసంచి తీసేసారు. నీకు ఏం తెలియదు? గర్భసంచి నాకు ఉన్నది అని. దేవుని పిల్లలరా, ఈయన ప్రతిసారి అలాగే అంటుంటే 7 సంవత్సరాలు ప్రభుని నమ్మి 7 సంవత్సరాల అనంతరం ఒకరోజు ఈవిడకు చలి, జ్వరం, భయంకరమైన వామిటింగ్స్, మోషన్స్ అవుతుంటే ఏం జరిగిందో తెలుసా? హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి హాస్పిటల్లో వేస్తే వాళ్ళు టక సెలైన్లు పెట్టి ట్యాబ్లెట్లు వేసారండి. వేసిన తర్వాత రక్త పరీక్షలు చేద్దామని రక్త పరీక్షలు,
అలాగే టెస్టులు, యూరిన్ టెస్టులు ఇవన్నీ చేస్తే ఆవిడ గర్భవతి అని రిపోర్ట్ వచ్చింది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. షీఈ్ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు వచ్చి చెబితే అప్పుడు ఆమె భర్త అంటున్నాడు, ఆ దేవుని వల్ల కూడా కాదు ఈవిడ గర్భవతి కావడా. ఎందుకయ్యా, ఎందుకయ్యా ఆవిడ గర్భవతి అని రిపోర్ట్ వచ్చింది అంటే కాదు ఈవిడ గర్భవతి. మీరు అబద్ధం చెప్తున్నారంటే 1కి 10 సార్లు చెక్ చేశారండి, స్కానింగ్లో కూడా ఆవిడ గర్భవతి అనే రిపోర్ట్ వస్తుంది. భర్త ఆశ్చర్యపోయి అప్పుడు ఆపరేషన్ అయి గర్భసంచి తీయించిన ఆ ఫైల్ తెచ్చి డాక్టర్ల ముందేస్తే ఆ డాక్టర్లు తీసి చూస్తే ఈమె గర్భసంచి అప్పుడు తొలగించారండి, అప్పుడు తొలగించారు. ఇప్పుడు గర్భసంచి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ గర్భసంచిలో పిండం ఎక్కడికి వెళ్ళి వచ్చింది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది ఏదైనా ఉందా? అబ్రాహాము శారాతో అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత బిడ్డను కన్నది. వాళ్ళ భర్త ఆశ్చర్యపోయాడు, హాస్పిటల్ ఆశ్చర్యపోయింది. ఆవిడని బట్టి కొన్ని 100 మంది క్రీస్తు వైపు మళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసములో లోపం ఉండదు. ధైర్యం కలిగి విశ్వాసంతో క్రీస్తు సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఉపవాసాలుండు, దేవుని పనికి నిలబడు. అద్భుతం జరగబోతుంది 2025లో. దేవుడు నీ ఇంటికి రాబోతున్నాడు, నీకు జత కలవబోతున్నాడు. ఆమేన్. నీ కుటుంబ అవసరత తీర్చబోతున్నాడు. నమ్మండి, నమ్మండి. మోకాళ్ళే చేతులెత్తండి. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, హల్లెలూయా.